ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఖచ్చితంగా మీకు ఈ వార్త అందుతుంది. అయితే అర్ధరాత్రి ఎటువంటి వార్త మీకు అందబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది. మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు, దానికి సంబంధించిన ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు వినబోతున్నారు. అర్ధరాత్రి కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఇది ఏ అంశం కావచ్చు, ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళన కూడా లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని, ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు లభించబోతుంది. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం
కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్తోమత అనేది మీకు అనుసరిస్తుంది. ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో షూరిటీ సంతకాలు పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయటం, ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. నిర్ణయం తీసుకోవడం, అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఒప్పందాలను చేసుకోవడానికి, అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే కుంభరాశి వారు చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యి ఎవరైనా మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశ పడుతున్నట్లయితే గనక ఈరోజు ఆ ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి. అలాగే ఈరోజు ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే గనక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదాలను అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అనుభవజ్ఞుల సలహాలతో చర్చించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు. మీరు అలాగే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకొని మీ చుట్టుప్రక్కల చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో మంది ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. హనుమానునికి ఒక పొడవాటి సాలువను సమర్పించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు చేయాలనేది పూర్తి అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.